మద్యం ద్వారా మాత్రమే ఆదాయాన్ని సమకూర్చుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో కొత్తగా 604 బ్రాండ్లకు అనుమతిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను కట్టడి చేయకపోగా ఇబ్బడిబొబ్బడిగా మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంతో నాసిరకం మద్యం ఏరులై పారే అవకాశం ఉందన్నారు. మద్యం ధరలు పెంచితే సామాన్యులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ద్వారానే ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి తప్ప మద్యం రేట్లు పెంచుతాం, ఆదాయాన్ని పెంచుతాం, పంచుతాం అనేటట్లుంది. మీరు ఏమి చెప్పినారాడు? మేము వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు. మరి ఏడుంది? నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని గుర్తుపెట్టుకోండి. పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది. అలాంటి కంపెనీలు ఇస్తున్నారు. మీరు మొన్న 15% పెంచారు, ఇప్పుడు తక్కువ ఇంకా 10% పెంచాలా? ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నాం. ఏది పడితే అది కంపెనీ తెలంగాణకు వస్తుందంటే ఒప్పుకో పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏ ఒక్క కంపెనీకి బ్యాడ్ హిస్టరీ ఉన్న కంపెనీ అలా వేస్తే మాత్రం ఒట్టి పరిస్థితి ఊరుకునే పరిస్థితి లేదు.